ఇక భానుడి భగభగలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన పోలవరం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా వరదరాజపురంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సూర్యుడి బగబగలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక పక్కన ఎండ వేడిమి పెరగడం, మరో పక్కన ఉక్కపోతలు కూడా తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి తోడు అప్పుడప్పుడు అప్రకృత విద్యుత్ కోతలు కూడా సంభవించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉక్కపోతను భరించలేకపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు అయితే కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అటు నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరో పక్కన ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అత్యవసర పరిస్థితులు అయితేనే బయటికి రావాలని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ కొండ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు దాదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పోలవరము, అలాగే జంగారెడ్డిగూడెం ఆ ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం మండలం వరదరాజపురంలో అయితే కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కూడా ఉంది. దీనికి తోడు మొత్తం పక్కన అప్పుడప్పుడు మబ్బులు తెరలు వస్తున్నప్పటికీ కూడా ఉక్కపోతలు తగ్గడం లేదు. అలాగే మబ్బు మొత్తం అంతా కూడా మబ్బు వేయడంగానే మొత్తం ఉష్ణోగ్రతలే కూడా హై లెవెల్ చూపిస్తున్న పరిస్థితి కూడా కనపడుతున్నాయి. ఓ పక్కన పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్న సందర్భం అయితే కూడా ఉంది. మరో పక్కన అటు ఎక్కువగా ఈ ఎండ ఎడిమి నుంచి కూడా ఉపశమనం కలగాలంటే కూడా శరీరము డిహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే కూడా ఎక్కువగా నీటి పదార్థాలు అంటే నీరు, అలాగే చల్లటి పానీయాలు ఎక్కువగా సేవించాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. దీనికి తోడు బయటకు వస్తే మొత్తం శరీరం అంతా కూడా కప్పుకునే విధంగా వస్త్రాలు ధరించాలి. అలాగే కాటన్ దుస్తులు మాత్రమే ధరించి బయటికి రావాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎండ ఎడిమిలో బయటకు వచ్చిన వారికి ఒకవేళ వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా వైద్యులు చూస్తున్నారు. మరో పక్కన అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఎక్కువగా ఎండ ఎడిమి కానీ, అలాగే వడదెబ్బ తగిలి ఎవరైనా వస్తే వెంటనే ఆ చికిత్స అందించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లేదు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అటు ఏలూరు, భీమవరం, అలాగే ముఖ్య ప్రాంతాల్లో ఎక్కువగా జనసంచారం జరిగే ప్రాంతాలు, అలాగే ఆటో స్టాండ్లు, బస్ స్టాపుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ ఏడిమితో ఎక్కడెక్కితే బస్ స్టాపులు ఉండవో ఆ బస్ స్టాపుల వద్ద నుంచినటువంటి ప్రజలకు ఎండ ఏడిమి తగలకోకుండా కూడా అటు కార్పొరేషన్ అధికారులు అయితే కూడా ప్రత్యేకంగా తాత్కాలిక షెల్టర్లను కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే కూడా అటు ఏలూరు, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా కనపడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే ముఖ్యంగా ఎండ ఏడిమి నుండి ఉపశమనం కలిగే విధంగా కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఉక్కపోత నుండి ఉపశమనం కలిగే విధంగా కూడా చల్లటి ప్రదేశాల్లో మాత్రమే ఉండాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఎండలో తిరుగుతుంటే. అయితే ఈ ఎండలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంత దాన్ని తగ్గించవచ్చు అనేది కూడా వైద్యులు చూస్తున్న సందర్భం అయితే కూడా. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అయితే కూడా ప్రత్యేకించి ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరో కూడా ఆ ఎండలో తిరగొద్దని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 43 డిగ్రీల నుంచి కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడక్కడ నమోదైన సందర్భం. ప్రత్యేకించి యావరేజ్న 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పట్టణాల్లో నమోదైన పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం కనబడుతున్నాయి. ప్రజలంతా కూడా రోడ్డుపైకి వచ్చే జనసంచారం అంతా కూడా కొంత తగ్గుముఖం పట్టిన సందర్భాలు కూడా ప్రస్తుతం కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రసాద్ శ్రీనివాస్ టీవీ, ఏలూరు నుంచి.